తమిళనాడు ఎన్నికలలో చంద్రబాబుకి శృంగభంగం తప్పదని సిపిఐ నారాయణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జయలలిత ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తెలుగు స్కూల్స్ అన్ని బ్యాన్ చేయడానికి తీర్మానం పెట్టేసింది. దాదాపు డెసిషన్ తీసుకుంది. అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ ముఖ్యంగా తల్లి రామచంద్ర ఎమ్మెల్యేగా ఉండి గట్టిగా ఫైట్ చేశాడు. పోరాటం సాగిస్తే అప్పుడు ఆగింది అది. ఆనాడు తమిళనాడులో ఉన్నటువంటి తెలుగు వాళ్ళంతా వచ్చి చంద్రబాబు నాయుడిని, అయ్యా నువ్వు వచ్చి మాట్లాడు గట్టిగా, తెలుగు ప్రజానీకానికి అన్యాయం జరుగుతుంది. ఆయన పోలే, ఆనాడు పోలేదు. తమిళనాడులో ఉన్న తెలుగు ప్రజానీకానికి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకున్నాడు. అలాంటి ఇప్పుడు పోయి తెలుగు వాళ్ళని ఓటేయండి బీజేపీ కూటమి ఏం మొక్క పెట్టుకుని చెప్తాం? ఆనాడు ఈ మొక్క ఏమైంది? ఈనాడు ఎందుకు అడిగిపోతున్నావు అంటే మోడీకి ఆపోజిట్ మాపల మొక్కలు మొక్కాలనా? ఇది ఒక విధంగా అవకాశం తప్ప కాదు. నిజంగా తెలుగు ప్రజానీకాన్ని ద్రోహం చేసిన ఎవరంటే అది చంద్రబాబు నాయుడు తమిళనాడులో ఉన్నటువంటి తెలుగు వాళ్ళకి. ఇది ఈనాడు మాట్లాడేటువంటి క్యాన్వాసు తమిళనాడు ప్రజలు కానీ తెలుగు ప్రజలు కానీ ఆయనకి అంగీకరించరు. ఆయనకి శృంగభంగం తప్పదు.